మొదటి వర్తమానం ద్వారా మనందరం కలిసి ఆలోచన చేద్దాం. నూతన సంవత్సరంలో మొదటి ఆదివారం. సో అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. రైట్. అయితే గత డిసెంబర్ నెలలో ఒక చిన్న సన్నివేశాన్ని నేను చూశాను. ఆ సన్నివేశం మీ ముందు పెడుతూ నేను ఈరోజు ఈ 15 నిమిషాల్లో ఈ స్తుతి వర్తమానాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాను. ఒక ప్రాంతానికి వెళ్తుంటే ఒక అబ్బాయి నన్ను లిఫ్ట్ అడిగాడు. అయితే ఆపి ఆ అబ్బాయిని ఎక్కించుకున్న తర్వాత, ఒకడే వచ్చావా అని అడిగితే, లేదన్నా మా డాడీ కూడా వచ్చాడు అన్నాడు. అంటే మీ డాడీ వేరే లిఫ్ట్ మీద వెళ్ళిపోయాడా అని అడిగాను. అయితే అబ్బాయి అన్నాడు, లేదు ఆయన బండి వేసుకొచ్చాడు అన్నాడు. మరి నిన్నెందుకు తీసుకెళ్ళదు అన్నాను. ఇంటికాడ నుంచి బయలుదేరడం, ఇద్దరం బయలుదేరాం, కానీ మధ్యలో కొబ్బరి బొండం తాగడానికి ఆగాం. తాగేసిన తర్వాత మా డాడీ బండి వేసుకుని వెళ్ళిపోయాడు, నేను ఎక్కాను ఎక్కలేదు చూడలేదు అన్నాడు ఆయన. అర్థమైంది మీకు? అంటే ఆ సన్నివేశం నవ్వుకోవడానికి బాగుంది, కానీ ఒకవేళ ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు నాకు నేను గుర్తొచ్చాను. ఎందుకో చెప్తాను. ఎందుకంటే ప్రతి సంవత్సరాన్ని ముగిస్తున్నప్పుడు నేను కొన్ని తీర్మానాలు తీసుకుంటూ సంవత్సరాన్ని ముగిస్తున్నాను. అంటే ప్రభువా, నెక్స్ట్ ఇయర్లో నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అని తీర్మానాలు తీసుకుని ముగిస్తున్నాను. మరి కొత్త సంవత్సరంలోకి ఎలా నేను వస్తున్నాను అంటే అదే తీర్మానాలతో వస్తున్నాను. కానీ 2025లోనికి తీర్మానాలతో అడుగుపెట్టిన నేను 2026లోనికి మరలా అడుగెడుతున్నప్పుడు నేను ఒక్కనే పెడుతున్నాను, కానీ నా తీర్మానాలు అడుగెట్టట్లేదు. అంటే ఆయన నేనైనా కాదా చెప్పండి? అవునా కదా చెప్పండి? అంటే మరి నా తీర్మానాలను ఎక్కడ వదిలేసాను? జనవరిలో వదిలేసి ఉండాలి, లేకపోతే జనవరి నుంచి డిసెంబర్ లోపల ఎక్కడో చోటన వదిలేసి ఉండాలి, అంతే. అంటే ఏ నెలలో వదిలేశాను ఒకవేళ ఆలోచిస్తే నాకు అర్థమైపోద్ది. కానీ మొత్తం మీద పాయింట్ ఏంటంటే, ఇద్దరం ప్రవేశించాం, కానీ ఒకడే మరలా సంవత్సరాన్ని ముగించి ఇంకొక సంవత్సరంలోనికి వెళ్తున్నారు. అది నేనే. నా తీర్మానాలు ఎక్కడో ఆగిపోయాయి. ఈ భారంతో దేవుని దగ్గర ఈ సంవత్సరాన్ని ముగిస్తున్నప్పుడు, ప్రభువా, ప్రతి సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు చాలా ఉద్యమంతో మోకాళ్ళు వేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇక ఈ సంవత్సరంలో జరిగిన నెక్స్ట్ సంవత్సరం జరగవు ప్రభువా అని చెప్పి గుండెలు బాదుకుంటున్నాం. అంతా బాగుంది, కానీ మరలా జనవరికి వచ్చిన తర్వాత, ఫిబ్రవరికి వచ్చిన తర్వాత, లేదా అలా నెలలు గడిచే కొలిది నా డ్రామాలు ఏంటో నీకు తెలుసు నా డ్రామాలు ఏంటో. అయితే 2025 మాత్రం అలాంటి డ్రామాలు నేను వేయకూడదు. అయితే నేను చాలా స్పష్టంగా క్లియర్గా బ్రతకాలి. అయితే నువ్వు నాతో మాట్లాడాలి. నువ్వు నాతో మాట్లాడితే ఈ 2025ని నేను ముగించి 26లో నా తీర్మానాలతో సహా నేను మరలా కొత్త సంవత్సరంలోనికి నేను అడుగు పెట్టాలి అని అడిగినప్పుడు ఆయన ఒక చిన్న వచనంతో నాకు సమాధానం ఇచ్చాడు. అయితే ఈ చిన్న వచనం నేను మీ ముందు పెడుతున్నప్పుడు, ఈ చిన్న వచనమే ఇక్కడున్న అందరి జీవితాలని సమర్థవంతంగా తీర్మానాలను తీరం దాటించగలదని నేను చెప్పను. మరి ఎందుకు చెప్తున్నావు ఈ ప్రసంగం అని అంటే, ఒకవేళ నాలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళే ఎవరో ఒకరైనా ఇద్దరైనా ఖచ్చితంగా ఉంటారు. ఆ ఇద్దరికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకే ఈ వర్తమానాన్ని నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. రైట్. ఇక మనం ఆలోచన చేస్తే, నూతన సంవత్సరంలో అడుగు పెడుతున్నప్పుడు తీసుకున్నటువంటి తీర్మానాలు తీరాన్ని దాటించడం ఎలా? ఈ విధానంలో బైబిల్ గ్రంథాన్ని ఆలోచన చేస్తున్నప్పుడు బైబిల్లో ఒక వచనం నన్ను చాలా బాధ పెట్టింది, అయితే భయపెట్టింది కూడా. ఒకవేళ తీర్మానాలు తీసుకున్న మనం సమర్థవంతంగా ఈ సంవత్సరాంతములోనికి తీసుకుని వెళ్ళాలంటే దేవుడు మనల్ని భయపెడితే సరిపోద్దా అంటే భయపెడితే సరిపోదని నేను అంటాను. ఎందుకంటే మనందరికీ ప్రసంగాలు బాగా అలవాటు. అవునా కదా చెప్పండి? ఈరోజు మందండి, రేపు మంద కాదు, రేపు మనం ఉంటామో ఉండమో అని చెబితే ఎవరికైనా ఎక్కుతుందా? ఒక బోధకుడు ఒకరోజు మైకి పట్టుకుని ప్రసంగం చేస్తే ఇలా అన్నాడు. ఆయన అన్న తర్వాత నాకు అనిపించింది ఏమనంటే, ఒకప్పుడు విశ్వాసులను భక్తిలో బలవంతులుగా చేయడం సులభమే, కానీ ఈనాటి విశ్వాసులను
భక్తిలో బలవంతులుగా చేయడం చాలా కష్టం అన్నాడండి ఆయన. అర్థమైందండి మీకు? చాలా కష్టం అన్నాడు. ఎందుకంటే ఇప్పుడు సేవకుడు రెఫరెన్స్లు ఏం మాట్లాడతాడంటే విశ్వాసం కూడా ఏం మాట్లాడతాడు? ఇప్పుడు మనం రెఫరెన్సులతోనే సమాధానం. ప్రైజ్ ది లార్డ్. అర్థమైందా మీకు? రెఫరెన్సులతోటే. ఆయన మాటతో నేను ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే అది చాలా కష్టం. మరి ఒకవేళ దేవుడు ఏ విధంగా చెబితే మనకు అర్థమవుతుంది అంటే, ఇక్కడ నిలబడిన సేవకుడు ఈరోజు బతుకుతున్నాం, రేపు బతుకుతామో బతకమో మనకు తెలియదు, కాబట్టి మీ తీర్మానాల మీద మీరు నిలబడండి, మనం అందరం నిలబడదాం అంటే మనకు ఎక్కుతుందా? ఎందుకంటే మరణం గురించి మనం అసలు ప్రతిసారి నేస్తాం, మనం ప్రసంగాలు చేసేస్తాం కూడా. మన దగ్గర ఇంత పుస్తకం ఉంటుంది. ఈరోజు బ్రతుకుతున్న మనం రేపు మనది కాదు అని సమర్థవంతంగా మనం చెప్పగలం, కానీ అలా బ్రతకలేము. ఎందుకంటే రేపటి దినాన్న మరలా ఇంకొకటితో చెప్తాం, ఎల్లుండి వచ్చి కలుస్తానులే అని. ఏ కాన్ఫిడెన్స్ మనకి? ఏమండి? అంటే ఒకవేళ దేవుడు మరణాన్ని చూపించి ఒకవేళ మీ తీర్మానాల మీద నిలబడండి అని చెబుతున్నా సరే, మనలో కొంతమందికి ఒకవేళ అది ఎక్కకపోవచ్చు. మన ధీమా ఏంటంటే, ఒక వ్యక్తి బ్రతికున్నాడంటే ఆ వ్యక్తికి అవకాశాలు వస్తాయి కదా. ఇది మన ధీమా. ఈ వ్యక్తి బ్రతికున్నాడంటే ఆ వ్యక్తికి ఏమొస్తాయి? అవకాశాలు. అయితే ఈ సంవత్సరాంతమున దేవుడు అదే విషయంతో నాతో సూటిగా మాట్లాడాడు. ఆ చిన్న విషయాన్ని నేను మీ ముందు పెట్టి నేను ముగిస్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ఒకసారి 17వ వచనాన్ని జాగ్రత్తగా చూద్దాం. 17వ వచనం. ఏశావు ఆ తరువాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దాని కోసరము శ్రద్ధతో వెతికినను మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు అన్నాడండి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు 3 విషయాలు నాకు ఫోకస్ అయ్యాయి. కరెక్ట్గా 3 విషయాలు. ఒకటి ఏంటంటే, ఏశావు గారు ఏదో కోల్పోయాడు, ఆ కోల్పోయిన దానిని ఆయన గుర్తించాడు, ఆ కోల్పోయిన దాని కోసం ఏడ్చాడు. గుర్తించాడు, ఏడ్చాడు. పోనీ ఏడ్చి వదిలేశాడా అంటే తర్వాత అంటున్నాడు శ్రద్ధగా వెతికాడట దానిని. ఎలా వెతికాడండి? శ్రద్ధగా వెతికాడు, దానికోసం ఏడ్చాడు. కానీ మారు మనస్సు పొందనవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. ఇదేనండి ఆ వచనం. ఏశావు అంటే మనలో తెలియని వాళ్ళు ఎవరో లేరు. ఏశావు, యాకోబు ఇద్దరు అన్నదమ్ముళ్ళు. ఒక కూర కోసం ఏమమ్మేశాడు ఈయన? జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. కానీ అమ్ముతున్నప్పుడు ఆయనకు నేను అమ్మేస్తున్న దానికోసం భవిష్యత్తులో ఏడుస్తానన్న ఆలోచన ఉందా ఆయనకి? లేదు. నిర్లక్ష్యంతో అమ్మేశాడు. తర్వాత ఉన్న జీవితాన్ని తర్వాత చూసుకుందాంలే అనుకున్నాడు. మనలాగే అనుకున్న తర్వాత ఆ జ్యేష్ఠత్వం యొక్క విలువ అర్థమైంది. కానీ కన్నీరు కార్చాడు, శ్రద్ధతో వెతికాడు, కానీ దొరకలేదు. ఒకవేళ అక్కడితో ఆగిపోతే ఈరోజు ఈ వచనాన్ని మనం అంతగా ఆలోచించకపోదాం. కానీ ఆయన అన్నాడు మారు మనస్సు పొందుదామని చూచాడట, బ్రతికే ఉన్నాడు. మరలా చెప్తున్నాడు, బ్రతికే ఉన్నాడు. ఒక వ్యక్తి బ్రతికున్నాడంటే ఇంకా అవకాశాలు ఉన్నాయండి అంటాం మనం. కొంతమంది బతికున్న అవకాశాలు ఉండవంటున్నాడు దేవుడు. బ్రతికున్న అవకాశాలు ఉండవట. ఏశావు బ్రతికే ఉన్నాడు, కానీ ఆ వ్యక్తికి మారు మనసు పొందడానికి ఏం లేదట, అవకాశం లేదు. ఇదేంటండి అంటే 2025లో నేను తీసుకుంటున్నటువంటి తీర్మానాలను 2025లో కూడా తప్పేస్తాను. 2026లో అవకాశం ఉండదా నాకు? పోనీ 2026లో అవకాశం ఉంటే 2026లో కూడా తప్పేస్తాను. 27లో అవకాశం ఉండదా నాకు? ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు మన కోణంలో ఉంటుంది అనుకుంటున్నాం, కానీ ఆయన అంటున్నాడు ఉండదంటున్నాడు.
దేవుణ్ణి నన్ను చంపేస్తే కదండి నాకు అవకాశం ఉండదు. కాదు, నువ్వు బ్రతికున్న అవకాశం ఉండదు అంటున్నాడు ఆయన. మనం బ్రతికున్న అవకాశం ఉండదట. ప్రభు ఇదేమి ఎక్కలేదు, నాకు కొంచెం ఇంకా వివరంగా అర్థం చేయించు అని ఒకవేళ మనం అడిగితే ప్రకటన గ్రంథంలో ఒక మాట చూపిస్తాడు. ప్రకటన గ్రంథం చూద్దాం ఒకసారి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం నుంచి ఒకసారి చూడండి. 2వ అధ్యాయము 20వ వచనం. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. పైనుంచి చూద్దాం, 19 నుంచి చూద్దాం ఒకసారి. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరీ ఎక్కువైనను ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉంది. తుయతైరా సంఘంతో మాట్లాడుతున్నాడు ఆయన స్పష్టంగా. కిందకు వచ్చినప్పటికి ఏమన్నాడు చూడండి. అదేమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజెబెలును స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనస్సు పొందుటకు నేను దానికి సమయమిచ్చి తిని గాని. ఈ మాటను ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి ఇటు చూడండి. ఏమిచ్చాడండి దేవుడు? సమయం ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు సమయం? సంఘానికి కాదు. ఆ సంఘంలో ఏ స్త్రీ అయితే మోసగిస్తుందో ఆ స్త్రీకి సమయం ఇచ్చాడు. మన సంఘానికి కనెక్ట్ చేస్తాం, డైరెక్ట్ పట్టుకెళ్ళేది. సంఘానికి కాదు, సంఘాన్ని ఏ స్త్రీ అయితే మోసగిస్తుందో ఆ స్త్రీకి ఆయన టైం ఇచ్చాడట. కానీ తర్వాత చూడండి, సమయం ఇచ్చితేనే కానీ అది తన జారత్వమును విడిచిపెట్టి మారు మనసు. ఆయన కన్ఫర్మ్ చేసేస్తున్నాడు ఏంటి? పొందనల్లదాక ఇక ఆయన పొందనల్లదు అని ఆయన చెప్పిన తర్వాత పొందుతుందా మారు మనసు? పొందుతుందా? పొందదు. ఇక్కడ 2 విషయాలు చెప్తాను. అక్కడ ఉన్నటువంటి తుయతైరా సంఘానికి సమయాన్ని ఇస్తున్నాడు, కానీ అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని మోసగిస్తున్నటువంటి స్త్రీకి సమయం లేదంటున్నాడు. అంటే సమయం ఉంది, కాకపోతే మారు మనసు పొందుదామని ప్రయత్నించినా ఏం చేయలేదట, పొందలేదు. ఇప్పుడు ఇద్దరికి టైం ఉంది, కానీ మారు మనసు పొందడానికి ఒకరికి అవకాశం ఉంది, ఇంకొకరికి ఏం లేదు చెప్పండి, అవకాశం లేదు. అర్థమైందా మీకు? అర్థమైందండి? అదే చెప్తున్నాడు అక్కడ. ఒకటే వచనం, కానీ ఒక్క వచనంలోనే మారు మనసు పొందడానికి అవకాశం ఉన్నవారు ఉన్నారు, మారు మనసు పొందడానికి అవకాశం లేనోళ్ళు ఉన్నారు. ఇది మన జీవితాలకు అర్థమైతే మనందరం విశ్వాసంలో ముందుకెళ్ళచ్చు, చర్చికి రావచ్చు, కానీ చర్చిలో కూర్చోవచ్చు, దేవుని దగ్గరకు వచ్చి తీర్మానాలు తీసుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నువ్వు తీసుకున్న తీర్మానాలు మీద నిలబడడానికి నీ జీవితంలో, నా జీవితంలో ఆయన కొంత సమయాన్ని మాత్రమే అనుమతించాడట. నేను బ్రతికున్నంత వరకు మారడానికి అవకాశం ఉందా ప్రభువా? లేదు. నీ జీవితంలో నువ్వు మార్పు చెందడానికి నీకంటూ కొంత సమయాన్ని అలాట్ చేశాను నేను. మరి ఆ సమయం అయిపోయిన తర్వాత మారతానంటే ఏంటయ్యా? నువ్వు మారినా నాకు వద్దంటున్నాడు ఆయన. నువ్వు మారో, ఒకవేళ నువ్వు మారడానికి ఏశావుల శ్రద్ధతో మారు మనసు కోసం వెతికినా మారు మనసు నువ్వు పొందలేమంటున్నాడు. ఈ మాటను చూస్తున్నప్పుడు నాకు చాలా భయంకరంగా అనిపించిందండి. దేవా, ఇప్పటి వరకు నేను బ్రతికున్నాను కదా, బ్రతికుంటే అవకాశం ఉన్నట్టే అనుకున్నాను, కానీ బ్రతికున్న అవకాశం లేని వాళ్ళని ఆయన చూపిస్తున్నప్పుడు చెంపచెల్లుమనిపించింది నా జీవితానికి. అందుకే అదే బైబిల్ గ్రంథంలో అంటాడు, 10 మంది కన్యకలు ఉన్నారు, 5 అవకాశాన్ని దుర్వినియోగపరుచుకున్నారు. తలుపు తడుతున్నారు లోపలికి వెళ్దామని, కానీ ఏం తెరవబట్టలేదు, తలుపు తీయబట్టలేదంటే మారు మనసు పొందుదామనుంది, కానీ పొందడానికి అవకాశం లేదు. ప్రభువా, అదేంటి ప్రభువా, నేను ఏడిస్తే నువ్వు కరిగిపోతావు కదా, నేను ఏడిస్తే నా కన్నీటిని దాటని వాడువు కదా, నేను ఏడిస్తే కూలైపోతావు కదా, అదంతా నీకో సమయం ఇచ్చాను కదా, ఆ సమయం లోపు
ఒకవేళ ఆ సమయం దాటితే నీ జీవితంలో, ఆ తర్వాత నువ్వు ఏడ్చిన ఆ ఏడుపులను పట్టించుకోవడానికి నేను ఉండను అంటున్నాడు. అది ఈ భూమి మీద అనుమతిస్తాడా? మనం ఏమంటామంటే నరకంలోకి వెళ్ళిపోయిన తర్వాత టైం ఉండదండి. కాదు, భూమి మీద ఉండగా కూడా దేవుడు మనకు టైం ఇవ్వడట. ఒకరోజు ఏమివ్వడండి? టైం ఇవ్వడట. ఒకవేళ ప్రభువా మాకు రెఫరెన్సులు తెలుసు కదా, సిలువ మీద నువ్వే కదా క్షమించేశావు అంటే అది దేవుని ఇష్టం. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క సమయాన్ని ఆయన అనుమతిస్తాడు. ఏమో నా జీవితంలో ఈ 2026 వరకు నన్ను చూసి నా జీవితంలో ఈయన నిలబడడు, ఇక ఈడు మారు మనసు పొందకుండా ఈయన చేసేద్దాం అని చెప్పి ఆయన నిర్ధారించుకుని ఒకవేళ వదిలేస్తే 2027లో గుండెలు బాదుకున్నా సరే నాకు మారు మనసు ఉండదు. ఉంటుందా? అదే చెబుతున్నాడు ఆయన. ఈరోజు మన జీవితాల్లో మన తీర్మానాల మీద మనం నిలబడకపోవడానికి కారణం ఏంటంటే సమయం ఉంది, సమయం ఉంది. సమయం లేదు అని నేను చెప్పట్లేదు, సమయం ఉంది కానీ అవకాశం లేదు. మరలా ఒకసారి చదువుదామా? ఒక్కసారి హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. ఏశావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందగోరి కన్నీళ్లు విడుచుచు దానికోసరము శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశము దొరకక విసర్జింపబడ్డాడు. ఏశావు బ్రతికే ఉన్నాడు కానీ మారు మనసు పొందడానికి అవకాశం దొరకలేదు. ఏడుస్తున్నాడు కానీ అవకాశం దొరకలేదు. శ్రద్ధతో వెతుకుతున్నాడు కానీ అవకాశం దొరకలేదు. దీనినే పాత నిబంధనలో సామెతల గ్రంథంలో ఎంత స్పష్టంగా మాట్లాడాడో ఈ మాట చూసుకుని మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 28వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 28వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 28 పైనుంచి చూద్దాం, ఒకసారి పైనుంచి చూద్దాం. 24వ వచనం. నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవడనూ లక్ష్య పెట్టకపోయిరి. నేను చెప్పిన బోధ ఏమియూ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వెదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. భయము మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు కానీ నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. కింద అంటున్నాడు, నన్ను శ్రద్ధగా వెతికెదరు కానీ వారికి నేను కనపడను. ఏశావు జీవితంలో అదే జరిగింది. శ్రద్ధగా వెతికాడట మారు మనసు కోసం, కానీ ఆయనకి ఏమవ్వలేదు, దొరకలేదు. అంటే మన జీవితంలో మనము పొందుకున్న మారు మనస్సు అనేది కూడా ఆ మారు మనస్సు అనేది కంప్లీట్గా మనం సిలువ దగ్గర పొందేసుకోలేదు. ఇంకా పొందుతూ ఉన్నాం, మనం ఇంకా మారుతూ ఉన్నాం మన జీవితంలో. అదే కదా మనం చూసాం అంతకుముందు కృపా సిద్ధాంతాల్లో కూడా. మన జీవితంలో మనం ఎదుగుతూ ముందుకెళ్తున్నాం, నూతన స్వభావాన్ని ధరించుకుంటూ యాడ్ చేసుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. కానీ ఆ వెళ్ళే క్రమంలో గనక ఒకవేళ నువ్వు గనక నేను గనక జాగ్రత్తగా జాగరూకులమై ఉండకుండా, పర్లేదులే నేను తీసుకున్న తీర్మానాలే కదా, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నాకు సమయం ఉందలే అని ఒకవేళ నువ్వు నిర్లక్ష్యం నేను వహిస్తే గనక దేవుడు అంటున్నాడు, నేను ప్రతి వ్యక్తికి ఒక సమయం ఇచ్చాను. బాగా గుర్తుపెట్టుకోండి, దేవునికి 2 చిత్తాలు ఉంటాయి ఎప్పుడు కూడా మన పట్ల. సర్వమానవాళి పట్ల ఆయనకున్న చిత్తం, ప్రతి వ్యక్తి పైన ఆయనకు ఉండేటువంటి ప్రత్యేకమైన చిత్తం. మనందరము రక్షింపబడాలి, సర్వమానవాళి పట్ల ఆయనకున్న చిత్తం. కానీ నేను దేవుని కొరకు ఎలా నిలబడాలి, దేవుని కొరకు ఎలా వాడబడాలి, దేవుడు నన్ను ఏ విధంగా ఆయన మలుచుకోవాలనుకుంటున్నాడు, వేటిని విసర్జిస్తూ ఆయన కొరకు నేను ముందుకు కొనసాగాలి, ఎదగాలి, ఇది ప్రత్యేకంగా నా పట్ల ఉన్నటువంటి ఆయన చిత్తం. మనందరం కూడా ప్రతిరోజు ప్రభువా సర్వమానవాళి చిత్తంలో నన్ను జ్ఞాపకం చేసుకుని నన్ను నీ దగ్గరికి నడిపించావు. అయితే వచ్చి నేను అడుగుతున్నాను, ఇప్పుడు నీ కొరకు నేను ఎలా నిలబడాలి, వేటిని త్రొక్కిపడేది నాకు నేర్పించయ్యా, నాకు నేర్పించు. ఆయన నేర్పిస్తాడు. ఈ నూతన సంవత్సరాలు ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనందరం దేనితో చెడిపోయామో చెప్పనండి, స్వేచ్ఛతో చెడిపోయాం మనం అంతా కూడా. ఏదైనా మనల్ని ఆయన ఏమిచ్చాడు, మనకి స్వేచ్ఛనిచ్చాడు. తింటావా, ఇది తినకపోతే ఇది తినద్దు అన్నాడు. స్వేచ్ఛనిచ్చేశాడు కదా.
స్వేచ్ఛనిచ్చాడు, చెడిపోయాం. వాళ్ళు తిన్నారు, మనం కూడా పాపాలు చేసాం, చెడిపోయాం. ఇప్పుడు దేవుడు అడుగుతుంది ఒకటే నూతన సంవత్సరంలో ఏంటంటే, నీ తీర్మానాల మీద నువ్వు బలంగా నిలబడాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది. ఏంటంటే, నేను నీకు స్వేచ్ఛనిచ్చాను కదా, ఆ స్వేచ్ఛను పట్టుకొచ్చి నా చేతిలో పెట్టి అంటున్నాడు ఆయన. చెప్పండి ఏమంటున్నాడు? నీకు నేను స్వేచ్ఛనిచ్చాను, ఆ స్వేచ్ఛ వలనే ఒకప్పుడు నువ్వు నేను చెడిపోయాం. అయితే ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు, ఆ స్వేచ్ఛను పట్టుకొచ్చి ఆయన చేతిలో పెడితే ఆ స్వేచ్ఛను ఎలా వాడుకోవాలో నేర్పించడానికి నూతన సంవత్సరంలో దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక పిల్లోడికి 10,000 ఇమ్మంటే ఇస్తామా? ఇవ్వం. ఎందుకు? ఎక్కడ ఖర్చు పెట్టేస్తాడో భయం, ఎలా ఖర్చు పెట్టేస్తాడో భయం. దేవుడు కూడా అంతే. స్వేచ్ఛను ఒకప్పుడు ఇచ్చాడు, ఆ స్వేచ్ఛ వలనే చెడిపోయాం మనం ఉపయోగించుకోవాల్సిన పద్ధతిలో ఉపయోగించుకోకుండా. కానీ ఇప్పుడు అదే దేవుడు అడుగుతున్నాడు, సిలువలో నీ పెనాల్టీ మొత్తం నేను కట్టేశాను, నేను కడిగాను. అయితే నీ స్వేచ్ఛను పట్టుకొచ్చి నా చేతిలో పెట్టేస్తే ఏ టైంలో నీ స్వేచ్ఛను ఎలా వాడుకోవాలో నేను చెబుతాను. పర్ఫెక్ట్గా వాడుకోగలవు, పర్ఫెక్షన్లోనికి రాగలవు. ఆ తర్వాత పరిపూర్ణత నుంచి పరలోకానికి నువ్వు రాగలవు. అర్థమైందండి? అంటే నా జీవితంలో నేను అనుకున్నది కాదన్నమాట. నేను బ్రతుకుదాంలే, నిలబడదాంలే, చేద్దాంలే అనుకోవడానికి లేదన్నమాట. ఒకవేళ రేపటిదను నన్ను ప్రభు చంపకపోవచ్చు, కానీ నేను మార్పు చెందకుండా ఉండే విధంగా ఆయన చేసేయచ్చు, నా టైంను ముగించేయచ్చు. పాత నిబంధనలో గిద్యోను కుమారుల్లో 70 మంది కుమారుల్లో అబీమెలకు అనేవాడు ఒకడు ఉన్నాడు. వాడు కరెక్ట్గా నిలబడాల్సిన వ్యక్తి కాస్త కరెక్ట్గా నిలబడలేకపోయాడు. తన సహోదరులందరినీ ఒక రాతి బండ మీద చంపించేశాడు. అలాంటోడి ఆగడాలకు దేవుడు చూసి 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 దురాత్మను పంపించాడు. విషయం ఏంటో తెలుసా? దురాత్మ రాకముందు వరకు అబీమెలకు మారడానికి అవకాశం ఉంది, కానీ దురాత్మ వచ్చిన తర్వాత మారడానికి అవకాశం లేదు. అది వచ్చింది. ఈయన బ్రతికాడు కొంతకాలం, కుక్క చావు చచ్చిపోయాడు. జీవిస్తున్నాడు కదా కాబట్టి అబీమెలకు మారడానికి అవకాశం లేదు. ఆ సమయం ముగించాడు కాబట్టే దురాత్మను పంపించాడు. తర్వాత బ్రతకడానికి, మారు మనసు పొందడానికి అవకాశం లేదు. ఒకవేళ ఈరోజు ఈ స్తుతి వర్తమానం ద్వారా దేవుడు అడుగుతున్నాడు, మన జీవితాల్లో ఆయన ఎక్కడ వరకు ఆ టైంని నిర్ధారించాడో మీకు తెలీదు, నాకు తెలియదు. మరణం కూడా వదిలేయండి, కానీ మనము మారునట్లుగా, మనము ఆయన కొరకు బ్రతుకున్నట్లుగా ఎక్కడ వరకు ఆయన టైంని ఫిక్స్ చేశాడో తెలియదు. ఈ టైం వరకు పలానా రాజేష్ అనేవాడిని చూస్తాను, అప్పటి వరకు గనక వాడు మారే లక్షణాలు కల్పిస్తే కొనసాగిస్తాను, లేకపోతే మారు మనసుకు అక్కడే నేను అడ్డుకట్టలు వేస్తాను. ఏమో మన జీవితాల్లో ఎక్కడ వరకు వేసాడో తెలీదు, కానీ ఈరోజు మనందరము కూడా ఆయనకు కృతజ్ఞులై ఉండాలి. ఎందుకంటే మొదటి వారములోనే దేవుడు మనందరికీ తెలియజేశాడు, ఓహో నా తీర్మానాన్ని గనక ఈ సంవత్సరంలో నిలబెట్టుకోకపోతే, ఒకవేళ నేను మారడానికి ఇదే చివరి సంవత్సరం అయితే 2026లో గుండెలు బాదుకున్న నాకు సమాధానం ఇచ్చేవాడు ప్రపంచంలో ఎవడు ఉండడు. ఒకవేళ ఈ విషయాలు మన జీవితాలకు అర్థమైతే బలమైన తీర్మానానికి వద్దాం, ఆ తీర్మానాలను తీరం దాటిద్దాం. ప్రభువుతో కలిసి మన చేతులు పట్టుకుని, ఆయన చేతులు పట్టుకుని ముందుకు అడిగేద్దాం. అయితే ఈ నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టిన వెంటనే ప్రభువు మనల్ని హెచ్చరించి మన జీవితాలకు ఇదే చివరిదేమో అని ఒకవేళ ఆయన తెలియజేశాడు. దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ప్రభువా ఒకవేళ నువ్వు తెలియజేయకపోయి ఉంటే మేము ఈ సంవత్సరం కూడా యథావిధిగా మా జీవితాలను కొనసాగించేద్దామేమో. ఇది తెలిసిన తర్వాత అలాంటి విషయాలకు మేము ముందడుగు వెయ్యలేమయ్యా, మా తీర్మానానికి మేము వస్తాం అని చెప్పి ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిద్దాం. అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించి బలముగా ఉజ్జీవంతో ముందుకు నడిపించి మనల్ని అందరినీ రగిలించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, కృప కలిగిన దేవా, కొన్ని విషయాలు మేమందరం కలిసి ఆలోచన చేశామయ్యా. నీవు తెలియజేయకపోతే మా జీవితాలను బాగు చేయగలిగిన వారు ఎవ్వరూ లేరయ్యా. ఈ సంవత్సర ప్రారంభంలోనే మీరు మమ్మల్ని హెచ్చరించారు, అందు నిమిత్తం మీ కృతజ్ఞతలయ్యా. మా జీవితాలను సరి చేసుకోకపోతే తుయతైరా సంఘంలో ఇద్దరిని చూపించారు. ఇద్దరికీ సమయం ఉంది, కాకపోతే మారు మనస్సు పొందడానికి ఒకరికి మాత్రం అవకాశం ఉంది.
తండ్రి, ఒకవేళ ఆ జీవితానికి మేము వస్తే ఇక అంతకంటే దౌర్భాగ్యకరమైనది ఏది ఉండదయ్యా. ఆ విధమైనటువంటి జీవితాలు మావి కాకూడదనే మమ్మల్ని హెచ్చరించారు, ముందుకు నడిపించారు. అందు నిమిత్తం మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ సమర్థవంతంగా మా జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నందుకు మిమ్మల్ని మాత్రమే స్తుతిస్తూ ఈ చిన్న ప్రార్థనను యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.